కాబట్టి కేనోపనిషత్తు ప్రధానంగా దేన్ని ప్రతిపాదన చేస్తుంది అంటే ఆత్మానుభూతిని పొందడం అన్నది జ్ఞానము. అది ఆ అనుభూతిని పొందడం అన్నది ఏర్పడిన తరువాత నిజానికి వ్యక్తం చేయడం సాధ్యం కాదు. అది అనుభూతిగా ఒకరి ఎందు మిగిలిపోతుంది అంతే తప్ప అది చెప్పడం అన్నది సాధ్యం కాని విషయం కూడా. అందుకే ఉపశబ్దం, దగ్గరగా తీసుకెళ్ళి దాని గురించి వివరించుట. అయితే ఇది సామవేదానికి సంబంధించినటువంటి ఉపనిషత్తు. అమ్మవారికి లలితా సహస్రనామ స్తోత్రంలో ఒక నామం ఉంది, సామగాన ప్రియ అని. సామగానం అంటే ఆవిడికి చాలా విశేషమైనటువంటి ప్రీతి. ఈ ఉపనిషత్తు కూడా సామవేదానికి సంబంధించినటువంటి ఉపనిషత్తు. శంకరాచార్యులు వారు ఉపనిషత్తులకు వ్యాఖ్యానం చేసినప్పుడు ప్రతిపదార్థంగా ఇచ్చారు. కానీ ఒక్క కేనోపనిషత్తు దగ్గరికి వచ్చేటప్పటికి మాత్రం మినహాయింపునిచ్చి పదవ్యాఖ్య వాక్య వ్యాఖ్య రెండు చేశారు. అంటే మంత్రంలో ప్రతిపదానికి వ్యాఖ్యానం చేశారు, వాక్య వ్యాఖ్య అని ఆ మంత్రానికి ఉండేటటువంటి వ్యాఖ్యని వారు మనకి అందించారు. అంటే ఆ ఉపనిషత్తు యొక్క విలువ దాని వలన తెలుస్తూ ఉంటుంది. ఇందులో విశేషం ఏమిటి అంటే కేన అని ప్రారంభమైంది కాబట్టి ఉపనిషత్తు పేరు కేనోపనిషత్తు. కేనేషితం పతతి ప్రేషితం మనః కేన ప్రాణః ప్రథమః ప్రైతియుక్తః కేనేర్షితాం వాచమిమాం వదంతి అని కేన శబ్దంతో ప్రారంభమవుతుంది. కేన అంటే ఎవ్వనిచే, అట్లా ప్రారంభమైంది కాబట్టి దాని పేరు కేనోపనిషత్తు. ఇందులో ఈ ఉపనిషత్తులో పరబ్రహ్మము అమ్మవారిగా సాక్షాత్కరించింది. అంటే పరబ్రహ్మమునకు నిజానికి రూపం ఏమిటి? దానికి ఏ రూపం ఉండదు, కానీ అది ఒక రూపాన్ని తీసుకోగలదు. ఒక రూపం తీసుకోవాలి అనుకుని పరబ్రహ్మం అనుకుంటే ఒక రూపాన్ని పొందుతుంది. ఒక రూపాన్ని ఎట్లా పొందింది అంటే అమ్మవారి రూపాన్ని పొందింది కేనోపనిషత్తులో. అది తృతీయ ఖండంలో దేవాసుర యుద్ధం జరిగింది. జరిగిన తర్వాత దేవతలందరూ ఒక చోట కూర్చుని ఉన్నారు. కూర్చుని ఇంత పెద్ద యుద్ధం జరిగింది, ఈ యుద్ధంలో రాక్షసుల మీద మనం ఇంత పరాక్రమం ప్రదర్శించాం, వాళ్ళని ఓడించాం, మనం జయాన్ని పొందగలిగాం అని వాళ్ళందరూ కూడా వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకుని చాలా ఆనందిస్తున్నారు. ఇదంతా ఈ విజయం సాధించడానికి వాళ్ళ పరాక్రమమే కారణము అని ఆరోపించుకొని అప్పుడు ఒక యక్ష రూపాన్ని పరబ్రహ్మము పొంది అక్కడికి వచ్చి నించుంది ఆ యక్షము. నిలబడితే వీళ్ళు చూశారు దూరం నుంచి, అంత తేజోవంతంగా ఉంది. ఎవరు ఆ యక్షము? వెళ్ళి చూసి రమ్మన్నారు. మొట్టమొదట అగ్నిని పంపించారు. అంటే కాస్త బ్రహ్మమునకు దగ్గరగా వెళ్ళడం మాట్లాడటం కూడా అంత గొప్పే. రూపాన్ని పొందిన బ్రహ్మము దగ్గరికి వెళ్ళి మాట్లాడటం కూడా అంత చిన్న విషయం ఏం కాదు కదా. అగ్ని ముందు వెళ్ళారు. వెళితే ఆ అగ్నిని ఆవిడ అడిగింది, ఎవరు నువ్వు అని అడిగింది. నేను అగ్నిహోత్రుణ్ణి, నేను ఏదైనా దగ్ధం చేసేయగలను, అది నాకున్న శక్తి అని ఆయన చెప్పాడు. ఆవిడ ఒక గడ్డి పరకను అక్కడ పెట్టి దీన్ని నువ్వు దగ్ధం చెయ్యాలి. ఆయన తన శక్తిని అంతటినీ ప్రదర్శించినప్పటికీ కూడా కాల్చలేకపోయాడు. అంటే దాని అర్థం ఏమిటంటే ఎవరు కాల్చగలిగిన శక్తిని ఇచ్చారో వాళ్ళు కాల్చబడలేని శక్తిని కూడా రెండో దానికి ఇవ్వగలరు. ఆవిడ శక్తి అన్వయమైన నాడు అగ్ని కాల్చగలడు తప్ప అగ్నిని కూడా తట్టుకోగలిగిన శక్తి ఆవిడ ఒక గడ్డి పరకకి కూడా ఇవ్వగలదు. కాబట్టి ఇప్పుడు గడ్డి పరక కాల్చబడలేదు. ఇప్పుడు ఆయన ఆశ్చర్యపోయి సహజంగా అవమానం పొంది బాధతో వెనక్కి వెళ్ళిపోయి ఇంద్రుడు వాయువుతో చెప్పాడు, నాకు ఆమె ఎవరో అర్థం కాలేదు, ఆ యక్షము, నేను మరి ఎప్పుడూ లేనిది ఒక గడ్డి పరకని కాల్చలేకపోయాను అన్నాడు. అంటే వాయువుని పంపించారు. ఆవిడ మళ్ళీ అడిగింది, ఏం చేస్తావు, ఎవరు నువ్వు? నేను వాయువుని, ప్రభంజనుణ్ణి, ఏదైనా విరిచేస్తాను, ఎగరగొట్టేస్తాను, అది నా శక్తి. ఆవిడది మళ్ళీ అదే గడ్డి పరక అక్కడ పెట్టి దీన్ని ఎగరగొట్టాను. ఆయన తన బలాన్ని అంతటినీ ఉపయోగించాడు. ఏదైనా ఎగరగొట్టగలగడం నిజంగా వాయువు యొక్క శక్తే. అయితే ఆ శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? ఆవిడ నుంచి వచ్చింది. శక్తి అన్న మాట ఎక్కడున్నా ఆవిడదే.